ఏంట్రో ఈ బుగ్గలు బాగా ఎరిపెక్కినాయి, ఏంటి విషయం? నిన్న చాందీతో టైం స్పెండ్ చేశారా? ఎప్పుడు లేనిది కొత్తగా ఏదో. రేయ్, నువ్వు రోజు రోజు చాలా దగ్గరికి వెళ్తున్నావురా బాబు, జాగ్రత్త. నీ భయం నీ దగ్గరే ఉంచుకో, నా దాకా రానివ్వకు. పద చెప్తా. పద. రాత్రి సిద్ధుగాడు వచ్చాడన్నా మన ఇంటికి. గొంగల పురుగులాగా ఉండేదాన్ని సీతాకోక చిల్లలా మారావు. ఒంటికి రంగులు వచ్చాయి, మనసుకి రెక్కలు వచ్చాయి. ఎంతవరకు ఎగురుతావు? నొక్కిరెక్కితే రెక్కలు కత్తిరించను, ప్రాణాలే తీసేస్తా. అంత మొగతనం ఉందా వాళ్ళు? నా మొగతనం ఏంటో చూపించమంటావా? ఆ రోజే నాకు అర్థమైంది, నా చెల్లి ఈ ఇంట్లో సుఖంగా ఉండలేదని. తను ఎప్పుడు ఈ గొడవలన్నిటికీ దూరంగా ఉండాలనుకునేది. సరిగ్గా అదే సమయంలో మీ నాన్న కూడా డిఐజీ గారి సహకారంతో ఈ ఊరికి ఈ గొడవలకి దూరంగా నా చెల్లిని తీసుకెళ్ళిపోయాడు. సంవత్సరం తర్వాత నువ్వు కడుపు పడ్డావు. పరాయి వాడైనా నాకంటే నా చెల్లి బావు గురించి ఆ డిఐజీ గారు ఎక్కువ ఆలోచించారు. వాడితో మాట్లాడాకే అర్థమైంది, ఇంకా మీ అమ్మ నాన్న మీద రుద్రగాడు ఎంతో పగతో రగిలిపోతున్నాడు. కొద్ది నెలల్లోనే మీ అమ్మ నాన్నలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటిదాకా అది యాక్సిడెంట్, ఆ రుద్రగాడు పన్నాగమో తెలియలేదు. అందుకే నువ్వు వెంటనే బయలుదేరి పట్టణం వెళ్ళిపో. నువ్వు కూడా దూరం అయితే ఇన్నాళ్ళు నా కష్టం కన్నీళ్ళు వృధా అయినట్టే. ప్రవీణు, నేను వెళ్ళి బస్ గురించి కనుక్కొని వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా చూస్తా. తప్పకుండా అయ్యా, చూసుకుంటాను. నువ్వేదో కేజీఎఫ్లో ఎక్స్ట్రా వచ్చి ఎలివేషన్స్ ఇచ్చుకుని ఆ మోనికాని తీసుకొచ్చేస్తావు అనుకుంటే, ఆయన ఏంట్రా బాహుబలిలో కట్టప్పలా ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. అమ్మాయి అబ్బాయి అనకుండా శుభ్రంగా అయ్యగారి మాట వినే ఊరెళ్ళిపోండి బాబు. ఆ రుద్రాడి సంగతి మీకు తెలియదయ్యా. ఆడు రాక్షసుడికి మరి రూపమయ్యా. ఇప్పటిదాకా ఇది కేవలం నా ఫ్రెండ్ మోనికా ప్రాబ్లం రా, కానీ ఇప్పటి నుంచి ఇది నా ఫ్యామిలీ ప్రాబ్లం రా. డెస్టినీ చాలా గొప్పదిరా, అందుకే ఈ క్షణం ఈ రూపంలో నన్ను ఇక్కడ ఇలా తీసుకొచ్చింది. రే పిచ్చా, నీకేమన్నా తేడా వస్తే చంపేస్తారు అక్కడ. పదా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి.
ఇక్కడ. అది సరే గాని మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? ఓ అదా, బస్ దిగ్గానే నీ కార్ కనిపించింది. ఓకే. సో వాళ్ళని వీళ్ళని అడుగుతూ వచ్చేసా. ఉన్న ప్రాబ్లం సరిపోవనట్టు ఇప్పుడు నీ ఎంట్రీ ఒకటా? దొంగ మొహం గుద్దేసింది. ప్రియా, ఆ, నా మాట విని వెళ్ళిపో. నీకోసం అంత దూరం నుంచి కష్టపడి వస్తే వెళ్ళిపోమంటావా? నేను హట్ అయ్యాను. ఇదిగో చూడు, బుంగమూతి కూడా పెట్టుకున్నాను. ఓర్ దేవుడా. సరే, నేను జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయాను. ఫ్రెష్ అయి వస్తా. నాకు ఊరంతా చూపియాలి. ప్రియా, నా మాట వినవే. మీ మామ చెప్తే విన్నావేంట్రా? ఇది అంతే, మన జనరేషన్తో ప్రాబ్లం ఇది బావా. దెబ్బ తగులుతోందిరా అంటే తగిలాగా చూసుకుందాంలే, మూసుకుని పని చూసుకో అంటాడు. అంతే. ఏడిసావులే, ఇప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్ళిపోతే టాప్ లేపేస్తుంది. అయ్యో బాబు నేనంటే నువ్వుంటే నా వెంటే అమ్మాయి అంటే ఆకాశం నేర్చుతే ప్రతి చోటు నా ప్రాణం Never kissed a